నేను ఎప్పటి నుంచి చెప్తాడా ఒరే ఆ నెల్లూరు అనే తమిళ పదం మాకొద్దు నాయన, సింహపూరి జిల్లాగా పెట్టండి మా జిల్లాని, దయచేసి మీకు చేతులెత్తి దండం పెడతా. అది నేల్ అంటే తమిళంలో ఒరి అధికంగా పండే ప్రాంతం కాబట్టి నెల్లూరు కాస్త నెల్లూరు అయిపోయింది. అందువల్ల ఏంటంటే మాకు వద్దురా నాయన, మా జిల్లా పేరు విక్రమసింహపురి, మా యూనివర్సిటీ పేరు కూడా విక్రమసింహపురి. కాబట్టి సింహపూరి జిల్లా మహానుభావుడు సుందరయ్య గారు పుట్టారు, తగిలించవచ్చు, మాకు అభ్యంతరం లేదు. సింహపూరి సుందరయ్య జిల్లాగా పెట్టవచ్చు, మాకు అది కూడా వద్దు. మేమేమంటాం, పొట్టి శ్రీరాములు ఒక జిల్లాకి ఎట్ట పరిమితి చేస్తారు, రాష్ట్రాన్ని సాధించినోడు రాష్ట్రానికి పెట్టాలి ఆయన పేరు, ఒక జిల్లాకి ఎట్ట పెడతారు చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఒక జిల్లాకు పెట్టకూడదు కదా ఆయన్ని, జిల్లాకు పరిమితి ఎట్ట చేస్తారు పొట్టి శ్రీరాముల్ని. రాష్ట్రాన్ని తన జీవితాన్ని తర్పణం చేసి రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు ఒక జిల్లాకి ఎట్ట పెడతారు. ఏదన్నా రాష్ట్ర పథకానికో రాష్ట్రానికి సంబంధించిన యూనివర్సిటీకో అటు పెట్టప్పుడు సంజీవయ్య గారు ఉన్నారు, కర్నూలు జిల్లాలో పెదపాడులో పుట్టాడు, ఆయన్ని ఎక్కడ పెట్టారు, దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ పెట్టారు. అందా తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ దానికి పేరు పెట్టినట్టు అయింది. అట్లా ఇప్పుడు చరితార్థులు చిరస్మరణీయులు, వాళ్ళ పేర్లు ఎలా పెట్టాలా ఆలోచించుకోండి. రాష్ట్రానికి మొత్తానికి ఉండేటట్టు వర్తించేటట్టు పెట్టాలా. ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ వాళ్ళకి గుండెని చీల్చి పెట్టారు, రా కాల్చుకోమన్నాడు కదా. ప్రకాశం బ్యారేజ్ ఏం దక్కిందిరా బాబు ప్రకాశం పంతులు? అవును, ఏమి ఇచ్చారా ప్రకాశం పంతులకి? ఏమన్నా ఇచ్చారా ప్రకాశం పంతులకి? ఒక జిల్లాకు పరిమితం చేశారు అల్లూరు సీతారామరాజు, స్వతంత్ర సమరయోధుడిని. సార్ కొన్ని కూడా సార్ అంటే ఎన్టీఆర్ జిల్లాని పెట్టారని చెప్పి ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది చెప్తే, కొంతమంది కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా పేరు కావాలని కూడా ఇప్పుడు పాటుగా వచ్చినగా అదే నేనంట. నేను అట్లా ఒక వ్యక్తి పేరు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రాష్ట్ర స్థాయి ఒకటికి పెట్టుకోవాలి. హెల్త్ యూనివర్సిటీకి పెట్టారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, అన్ని ప్రాంతం వాళ్ళు వచ్చి చదువుకుంటారుగా. అదే నేను అంటున్నాను, అట్లా పెట్టకూడదు, అది తప్పు అని చెప్తున్నా నేను. ఏ జిల్లా పేరు పెట్టినా ఇప్పుడు పల్నాడు జిల్లా, పల్నాడు వాసులు అందరికి ఒక ఊరి పేరు రాదుగా. అవును, అట్లా మార్కాపురం అంటే ఆ ఊరికి వస్తుంది. అలాగే నల్లమల్ల సాగర్ జిల్లా అంటే నల్లమల్ల ఫారెస్ట్ దిగున ఉండే ప్రాంతం అంతా, నల్లమల్ల సాగర్ కింద నీళ్లు బారే ప్రాంతం అంతా దాని కిందకి తీసుకురావచ్చు. అట్లా పెట్టాలి. గండికోట జిల్లా ఎవరికన్నా తేడా వస్తుంది. అవును, అట్లా ఆ జిల్లాలో వేసేటప్పుడు ఇప్పుడు అందువల్ల ఆలోచన చేసుకొని పునర్విభజనలో ముందడుగు వేయమని ప్రభుత్వాన్ని నేను ఏడుకుంటున్నా చేతులు జోడించి. కాబట్టి మంత్రులారా, విఘ్నులారా, ఇంటలెక్చువల్ని కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో భాగస్వామ్యులు చేయమని వాళ్ళ పాదాలకు దండం పెట్టుకుంటా. చంద్రబాబు నాయుడు పెద్దోడు, నాయన నీ కాళ్ళు మొక్కతానైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి, మంచి మాట చెప్పా, తర్వాత మీ ఇష్టం.